ఇక పైన మీరు ఆధార్‌లోని మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా, అడ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఆధార్ సెంటర్‌కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మీ మొబైల్‌లోనే ఈజీగా మీరు అప్డేట్ చేసేసుకోవచ్చు. ఎలాగో షేర్ చేస్తా. ఈ వీడియో ఫ్యూచర్‌లో మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని సేవ్ చేసుకుంటూ మన మనీ పర్స్ పేజ్‌ని అయితే ఫాలో అయిపోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్‌లోకి వెళ్ళి ఆధార్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని ముందు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్‌ని ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేశాక ఒకవేళ మీ మొబైల్‌లోని ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కనుక లేదనుకోండి, ఫేషియల్ ఆథెంటికేషన్ అడుగుతుంది. ఆ ఫేషియల్ ఆథెంటికేషన్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైమే మీకు అవ్వకపోవచ్చు. ఒక 2-3 సార్లు ట్రై చేస్తే ఫేషియల్ ఆథెంటికేషన్ అయితే అయిపోద్ది. ఆ ఆథెంటికేషన్ అయిపోయిన తర్వాత 6 డిజిట్ పిన్ అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. మీకు కావాల్సినటువంటి 6 డిజిట్ పిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంటర్ చేసి 6 డిజిట్ పిన్ ని సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకుంటే జస్ట్ ఆధార్ యాప్ అయితే ఓపెన్ అయిపోద్ది. మీ ఆధార్ కార్డ్ కూడా అక్కడ కనబడుతుంది. దెన్ మీకు కిందన చూసారనుకోండి సర్వీసెస్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా, అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడే ఆప్షన్స్ ఉంటాయి. సో మొబైల్ నెంబర్ ఒకవేళ అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే అప్డేట్ మొబైల్ నెంబర్ మీద మీరు క్లిక్ చేసి ఫస్ట్ మీకు ఆల్రెడీ ఆధార్ తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్తగా ఏదైతే మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. దెన్ మీరు కొత్తగా ఎంటర్ చేసినటువంటి మొబైల్ కి మరొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ ఫేషియల్ ఆథెంటికేషన్ మీకు అడుగుతుంది. ఆ ఆథెంటికేషన్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోద్ది. దెన్ మీరు ఏదైనా యూపీఐ యాప్ తోని 75 రూపీస్ పేమెంట్ కనుక చేసేసారనుకోండి, నెక్స్ట్ 10 డేస్ లోపు మీ మొబైల్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డ్ లో అప్డేట్ అయిపోద్ది. సిమిలర్లీ మీరు అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా అప్డేట్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఇటువంటి ప్రాసెస్ ఫాలో అయిపోతే అడ్రస్ ని కూడా మీ ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా అప్డేట్ చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేయండి.